వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. ఎక్కడ చూసినా ఎవరి నోటితో విన్నా టీఆర్ఎస్ పార్టీ అని వస్తుంది. సో మనతో పాటు ఉన్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. సో అసలు ఈ పార్టీలో జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. సో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి? మీరు మెయిన్గా నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే అక్క చేసే పనులు, మంచి పనులు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆమె ప్రజల్లోకి వెళ్ళడము, ఆమె ఒక ఇన్స్పిరేషన్గా ఎవరు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ బయటికి రావట్లేరు. అట్లాంటి మూమెంట్స్లలో ఆమె ఏం చేస్తుందంటే ప్రజల వద్దకు వెళ్ళడము, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకోవడము, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే వరకు గొడవ పడడము, మళ్ళీ ఏంటి పెద్ద చిన్న తేడా లేకుండా అందరినీ సమానంగా చూడడం నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో నేను అందుకని అక్కతో జర్నీ స్టార్ట్ చేశాను. అంటే కవితక్క గారితో మీ జర్నీ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? నేనైతే నిజం చెప్పాలంటే నేను అక్కతో ఒక ఫోటో దిగడానికి వచ్చిన ఫస్ట్ స్టార్టింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయినమాట ఆ డే నాకు రావడం. తర్వాత నాకు అక్కతో వర్క్ చేయడం ఛాన్స్ దొరికింది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను అనమాట. సో ఇంకా అక్క నాకు డే అండ్ డే నాకు చాలా కనెక్ట్ అవ్వడం, ఆమె చేసే మంచి పనులు కానీ, ఆమె ప్రజలకి వెళ్ళడం కానీ, ఇవన్నీ నాకు చాలా ఆదర్శంగా బాగా నచ్చింది అనమాట. ఒకటి వెలుగుమట్లో, ఒకటి ఈ జాబ్స్ శాలరీస్ బేస్ పైన గొడవ పడడము, ఇప్పుడు రీసెంట్గా రైతుల కోసం ధర్నాలల్లో, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఎన్ని ఇయర్స్ మీ జర్నీ? నేను 1.5 year అయిపోయిందమ్మా. 1.5 year అంటే బిఫోర్ మీరు అక్కతో జర్నీ లేదు. సో తను బయటకు వచ్చి సపరేట్ అయిన తర్వాత మీరు అక్కతో కలిసి ఉన్నారు. అవునండి. సో అట్లే అనిపిస్తుంది. అంటే కొత్త పార్టీ టీఆర్ఎస్ రావడం అంటే బీఆర్ఎస్కి పోటీగా టీఆర్ఎస్ అని వచ్చిందన్నకు హ్యాపీ ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఇది మీ లక్ అనుకుంటారా? మెయిన్గా నేను అక్కతో జర్నీ స్టార్ట్ అవ్వక ముందుకు అక్క బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా అక్కకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాను. కాకపోతే అక్కకైన అవమానాలు అవన్నీ నాకైతే కొంచెం హార్ట్కి టచ్ అయినాయి అనమాట. సో ఇది ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా మన పేరెంట్స్ సైడ్ నుంచి ఏ పెయిన్ వచ్చినా కూడా మనకు అదొక బాధాకరణం అనమాట. సో అక్క అట్లా ఫేస్ చేసింది కాబట్టి కొంచెం నాకు కూడా నచ్చలేదు. సో నేను అక్కతో జర్నీ స్టార్ట్ చేయాలనేసి అనుకున్నాను, అక్కతో పాటు ఉండాలని అనుకుంటున్నాను. సో అది విజయమైన ఓటమైనా ఎప్పుడు దగ్గర మీరు కవిత అక్క పాటుతోనే ఉంటారు టీఆర్ఎస్తోనా? ఖచ్చితంగా అక్కతోనే ఉంటాను, అక్కతో పాటు నడుస్తాను. మొన్న ధర్నాల్లో కూడా అక్కకి చాలా సపోర్టివ్గా ఉన్నాం మేము బ్యాక్. సో అట్లాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ మంచి కానీ చెడు కానీ నేనైతే అక్కతోటే ఉండాలనుకుంటాను, అక్కకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. అక్కని సీఎం చేయాలనేది నాకు ఒక కోరిక అన్నమాట. నేను కూడా నా వంతు ప్రయత్నం నేనైతే చేస్తాను అక్క కోసం. ఖచ్చితంగా అది మంచి కానీ, నైట్ కానీ, డే కానీ, పగలు కానీ అక్క నుంచి ఒక కాల్ వచ్చింది రావాలని అంటే మటుకు ఖచ్చితంగా నా వంతు సహాయం నేనైతే చేస్తాను. అక్కకి సపోర్టివ్గా అయితే ఉంటాను ఖచ్చితంగా. అంటే కవితక్క గారు ఎట్లా అంటే ఎక్కడ అన్యాయం జరుగుతుందో, పేదలకి ఎక్కడ అన్యాయం చేస్తున్నారో అక్కడ స్టాండ్ తీసుకొని ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుకుతారు. బట్ రీసెంట్గా జరిగిన సెక్రటేరియట్ దగ్గర ధర్నా చేశారు. ధర్నా వరకే అయిపోయింది. ఇంకా రైతుల సమస్య అనేది అలాగే ఉంది. అంటే దీని తర్వాత ఏమైనా స్టెప్ తీసుకోబోతున్నారా? అక్క ఆలోచన ఏంటిదంటే ఫస్ట్ వాళ్ళకి క్వశ్చన్ చెయ్యాలి అనమాట. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది మైన్గా, ఫస్ట్ ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుంది, దానికి ఎట్లా సొల్యూషన్ రావాలి, అది ఎవరితో అవుతుంది అనేది అక్క చాలా అన్ని విధాలుగా ఆలోచించి స్టెప్ వేస్తుంది అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే మనకి ఇప్పుడు మన రైతుల ధర్నా అయింది కదా, ఎవరే కానీ ముందుకు వచ్చి గొడవ పడింది లేదు. అట్లాంటిది అక్క సెక్రటేరియట్ ముందు ధర్నా చేసిందంటే చాలా మెచ్చుకుంటారు అనమాట అందరు, రైతులు కానీ ఎవరు కానీ. అక్క కవితక్క నువ్వు ఎక్కడున్నా మా దగ్గరికి రావాలి, మమ్మల్ని ఆదుకోవాలనేసి రైతులు కూడా వాయిస్ రేజ్ చేస్తున్నారు అనమాట. సో అట్లా అక్క ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ అవుతున్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఇప్పటి వరకు అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ప్రజల్లోకి వెళ్ళలేదు. మంచి రాజకీయ నాయకులు కూడా డేర్ అండ్ డాష్లో గొడవ పడింది లేదు. కానీ ఇప్పుడు అక్క ఏం చేస్తుందంటే ఖచ్చితంగా ఆడి మనిషిని కూడా లెక్క పెట్టుకోకుండా నడి రోడ్డు మీద ధాన్యం పోసుకొని ధర్నా చేయడం అంటే హ్యాట్స్ ఆఫ్ అక్కకైతే. సో అంటే ఇంకా రైతుల సమస్య అనేది ఇంకా అట్లాగే ఉంది. చాలామంది ఇప్పుడు రైతులు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ సమస్యకి సొల్యూషన్ అసలు ఉంటుంది అంటారా? ఖచ్చితంగా ఇప్పుడు సొల్యూషన్ అయితే అక్క వచ్చే వరకు అయితే పోరాడుతుంది. అక్క అయితే వదిలే మనిషి కాదు. పట్టిందంటే అమ్మవారు లాగానే ఆమె పట్టిందంటే ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తుంది అక్క. ఖచ్చితంగా రైతులకైతే ఒక గుడ్ న్యూస్ లాగా ఇప్పుడు అయినా కూడా ప్రభుత్వం అయితే ఇప్పటివరకు పట్టించుకుంటలేరు. ఇప్పుడు అక్క ధర్నా చేసినప్పటి నుంచి కొంచెం కొద్దిగా మంది నాయకులు అయితే వస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ అక్క వల్ల అయితే వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం అవుతుంది అనేసి రైతులు కూడా అక్క సపోర్ట్ తీసుకొని అక్కని ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ చేస్తారు అనమాట. ఎస్, అంటే మనం రీసెంట్గా చూస్తుంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టడం ద్వారా చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. సో ఈ నెగిటివ్ కామెంట్స్కి మీరేమంటారు? నెగిటివ్ కామెంట్స్ అనేది ఇప్పుడు మంచి చేసే వాళ్ళకి ఖచ్చితంగా కామెంట్స్ అనేది అది కంపల్సరీ వస్తూనే ఉంటాయి. అవన్నీ ఎదుర్కొంటూ పోతుంటేనే మన విజయం అనేది ముందు ఉంటుంది. ఇప్పుడు ఒకరు అన్నారు కదా అనేసి మనం అక్కడికి ఆగకుండా అక్క ఏం చేస్తుంది
చేస్తుంది, అనని తగలని కొట్టే వాళ్ళు కొడుతుంటారు, తిట్టే వాళ్ళు తిడుతుంటారు, కానీ మనం ముందుకు పోతుంటేనే మనకు అనేది ఒక వే దొరుకుతున్నట్టు అక్క ప్రజల్లోకి వెళ్తుంది. ఎవరేమన్నా కూడా అక్క పట్టించుకోదు. అక్కతో పాటు మేము ఉంటాం. అక్కని ఎంతమంది అన్నా కూడా విమర్శించినా కూడా అవన్నీ ముందుకైతే రావు. సో అంటే పార్టీలో ఆడవాళ్ళకి చాలా ప్రత్యేకమైన స్థానం ఇస్తున్నారంట టీఆర్ఎస్లో, అది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా అంటే ఇప్పటివరకు ఏ పార్టీ కూడా మహిళలకి ఏ రిజర్వేషన్స్ కానీ ఏవి కానీ ఒక ప్రిఫరెన్స్ కానీ మనకి లేకుండే ఫస్ట్. ఇప్పుడు అట్లా కాకుండా అక్క ఏం చేస్తుంది, ఫస్ట్ మహిళలే నాకు ఇంపార్టెంట్, మహిళలు ముందుకు రావాలి, వాళ్ళు ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ కానీ ఏది కానీ వంటింటికి పరిమితం కాకుండా అక్క ఏం చేస్తుందంటే ఫస్ట్ లేడీస్ వాయిస్ అనేది రేజ్ చేస్తున్నారు అనమాట. Yes. అక్క ఫస్ట్ సపోర్టివ్గా మనకు ఉంటున్నారు. ఎట్లా ఇప్పుడు ఏదైనా సరే మంచి కానీ చెడు కానీ నేను మీతో ఉంటా అన్న అట్లా సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా బయటికి ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ నేనే ఇన్ని రోజులైతే నేను రాలేదు, కానీ ఇప్పుడు అక్క సపోర్ట్ తోటి అయితే నేను ఈ టీఆర్ఎస్ పార్టీలోకి అయితే జాయిన్ అయినా, అక్కకి సపోర్ట్ చేస్తున్నాను. ఎస్, అంటే టీఆర్ఎస్ పార్టీ కర్తల ముఖ్యంగా మహిళతో కూర్చొని ఏదైనా మీకు చిట్చాట్ కానీ అట్లాగే ఏమైనా అక్క మీకు టైం స్పెండ్ చేశారా? అవునండి, మాకైతే ఖచ్చితంగా అక్క టైం స్పెండ్ చేశారు. నిన్ననే అండి మాకు ఒక 25 మినిట్స్ 30 మినిట్స్ వరకు మాతో అక్క ఓపెన్గా మాట్లాడారనమాట. మీరు ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని మాకు మంచి మంచి ఐడియాస్ సజెషన్స్ ఇవ్వడం కానీ, లేదు ఇట్లా ఉండాలి మీరు ఇట్లా వర్క్ చేయాలి, మనం ఇట్లా చేస్తే మనకి ఇట్లాంటి పనులు అవుతాయి, మనం ఖచ్చితంగా మనం ఒక నాయకుల్లాగా కాకుండా ఒక లీడర్ తత్వం మనకి రావాలన్నట్టు మాకు అక్క చెప్తున్నారనమాట. ఎస్, అంటే విన్నాము మీరు మహిళగా ఉండిపోకూడదు, మీరు కార్యకర్తలుగా ఉండకూడదు, మీరు ఒక లీడర్, మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా అమ్మాయిలు కూడా చూసి నేర్చుకోవాలని చెప్పని మాటలు అన్నారంటే ఇది నిజమేనా? అవునండి, ఖచ్చితంగా. మనము వంటింటికే పరిమితం కాదు, మనము ఒక ముందుకు వెళ్ళినాం అనుకో. నార్మల్గా లేడీస్ ఎట్లా అంటే అన్ని ప్రోగ్రామ్స్ చేయగలుగుతారు, కానీ ఒక లీడర్గా ఉండాలంటే తనకు చాలా క్వాలిటీస్ అవసరం. కానీ మనం ఇట్లా ఫార్వర్డ్ అవుతుంటేనే మనకు అనేది ఒక ప్లేస్ అనేది వస్తుంది. మనం ప్రతి ఒక్కదానికి భయపడొద్దు, ముందుగా డేర్ అండ్ డాష్గా వెళ్ళి నిలబడాలి. ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ మన వంతుగా మనం ఏం చేయాలనుకుంటామో ప్రజలకు అది చెయ్యాలి. అప్పుడే ఆ లీడర్ తత్వం మనకు వస్తానంటే మాకు అది తగ్గ మొత్తం మాకు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు అనమాట. ఎస్, ఒక లేడీగా ఉండడం, అది కూడా పార్టీలు అంటే చాలా కార్యాలు ఉంటాయి, అండ్ ఇటు ఇల్లు కానీ ఇటు పార్టీ ఆఫీస్ కానీ ఎట్లా మెయింటెనెన్స్ చేస్తున్నారు మీరు? అక్క కోసం టైం తీస్తున్నామమ్మ. ఖచ్చితంగా అక్కని చూసిన తర్వాత ఇన్స్పిరేషన్గా మేము ప్రతి ఒక్క వర్క్ ఇంకా కొంచెం ఎనర్జీ తెచ్చుకొని ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా ఇది చెయ్యాలి, ఇంత టైం అక్క కేటాయించాలి. ఫ్యూచర్లో ఇప్పుడు మేము అక్కకి టైం కేటాయిస్తే ఫ్యూచర్లో అక్క మాకు టైం ఖచ్చితంగా కేటాయిస్తా అనేసి నమ్మకం అయితే మాకుంది. ఎందుకంటే ఆమె చెప్పే ప్రతి ఒక్క మాట ఏదో ఇప్పుడు మనము మాట దాటించుకునే విధానంగా అయితే మాట్లాడట్లేదు అక్క. ఇప్పుడు ఏదున్నా కూడా ఇన్స్పిరేషన్ అనమాట. ఒక లేడీ అంటే ఇట్లా ఉండాలి, ఒక లేడీ అంటే ఇట్లా చేయాలి, మనం ఇట్లా ముందుకు వెళ్ళాలి. ఆడపిల్ల అంటే వంటింటికే పరిమితం కాదు, మనం అన్ని విధాలుగా మనం ఏందో చూపించుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ లేడీస్ కన్నట్టే మాకు అక్క చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారనమాట. సో అందుకని ఇంకా మీరు ఎన్ని పనులున్నా కూడా అక్క కోసం టైం కేటాయిస్తున్నారు. సో గ్రేట్ఫుల్. సో ఇప్పుడు జెండా ఆవిష్కరణ పండగ జరుగుతుంది. సో ఈ పండగ కూడా అందరి ఇళ్లలో పండగలాగా ఉంది అంటున్నారు, మీరేమంటారు? అవునండి, మాకు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ఇంకొకటి ఏంటంటే అక్క నేను ఒకటే బూత్ అనమాట ఓట్ పోలింగ్ రోజు. సో అదొకటి నాకు ఒక హ్యాపీ మూమెంట్ అనమాట. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి ఫస్ట్ ఓట్ అక్కతో పాటు వేయాలి అన్నట్టు నాకు ఒకటి కోరిక కూడా ఉందన్నమాట. ఈ జెండా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్గా చాలా ఒక పండగ ఫెస్టివల్ మూమెంట్ అయితే ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచి చేస్తున్నారనమాట. సో మాకు హైదరాబాద్ నుంచి కూడా మేము సూపర్గా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్ చేయాలని అనుకుంటున్నాము. మాకైతే పండగ వాతావరణమే కనిపిస్తుందమ్మా మాకైతే ఆఫీస్ దగ్గర. ఎస్ ఎస్, వాట్ నెక్స్ట్ అంటే జెండా ఆవిష్కరణ తర్వాత ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయి? నెక్స్ట్ ఏముంటాయి అంటే ఇంకా అక్క మాకు షెడ్యూల్ ఏం చెప్పలేదు. అక్క ఏం చెప్తే దాన్ని బట్టి ప్రోగ్రామ్ డిజైన్ అయితే చేస్తారు. మాకు దాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ ఏమన్నా వస్తే మేము దాని త్రూ అయితే పార్టిసిపేట్ చేస్తాం. ఎస్, లాస్ట్ అండ్ ఫైనల్గా టీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తానంటే అక్క త్రూ అయితే మనకైతే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. మనం అక్క దగ్గరకు వద్దాం, అక్కకి సపోర్టివ్గా నిలబడదాం. ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు రావాలి, అక్కకి సపోర్ట్గా ఉండాలి. మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెయిన్గా. అవి ప్రాబ్లమ్స్ మనకి కొన్ని రాజకీయ నాయకులతో అవ్వట్లేదు. వాళ్ళు ఏమంటే ఇప్పుడు ప్రాబ్లం ఏదైనా వాళ్ళ వరకు రీచ్ అయితే కానీ వాళ్ళు వాయిస్ రేస్ చేస్తలేరు. కానీ అట్లా కాదు, అక్కకి కొంచెం ఏదైనా వినిపించింది అనుకోండి, వాళ్ళు పలానా జాగాలో ప్రాబ్లం ఉందంటే మటుకు అక్కనే డైరెక్ట్ వాళ్ళని వెళ్ళి కాంటాక్ట్ అవ్వడం, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా ఇవి సాల్వ్ అయితే అనేటి ఒక మంచి రెవల్యూషన్ తీసుకొని రావాలి. వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకు కూడా అక్క అక్కడ నిలబడుతుంది, కొట్లాడుతుంది. కాబట్టి మనం అట్లాంటి వాళ్ళని ఎన్నుకుందాం. ఒక మంచి లేడీ సీఎం ఫస్ట్ తొలి మహిళగా మన అక్కని కవితక్కని సీఎంని చేద్దాం. అప్పుడు మన తెలంగాణ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది. ఇంకా మనకు ముందు రోజులు మంచి రోజులు వస్తాయని అయితే నేను నమ్ముతున్నాను.
సో నాతో పాటు చాలామంది రావాలి, అక్కకి సపోర్టివ్గా ఉండాలి. మన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా అక్కకి చెప్పుకుందాం. రండి, కదలి రండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే.